ఓపిక అనే తీపి ఫలం. ఒకప్పుడు ఒక అడవిలో గజరాజు అనే ఏనుగు, చిన్ను అనే కుందేలు ప్రాణస్నేహితులుగా ఉండేవి. చిన్నుకి ఒకరోజు మెరిసే విత్తనం దొరుకుతుంది. అడవిలో కుందేలు విత్తనం నాటుతుంటే గజరాజు నీళ్లు పోస్తుంది. విత్తనం నాటిన మరుసటి రోజే రాబిట్ వెళ్లి చూస్తుంది. విత్తనం మొలకెత్తలేదు, మొక్క రాలేదు అని కోపంగా ఇది మంచి విత్తనం కాదు అని కోపంతో దానిని తీసివేయాలి అని అనుకుంటుంది. గజరాజు అంటుంది, ఆవు చిన్ను, ఏదైనా పెరగాలి అంటే కొంచెం సమయం పడుతుంది అని రాబిట్ ని ఆపుతుంది. కొన్ని రోజుల తర్వాత అక్కడ ఒక అందమైన మెరిసే చెట్టు మొలుస్తుంది. దానికి చాలా తీయని పండ్లు కాస్తాయి. ఆ పండు తిన్న వెంటనే రాబిట్ కి తన తప్పు తెలుస్తుంది. ఓపికగా ఉన్నందుకే ఇంత మంచి పండు దొరికిందని అర్థం చేసుకుంటుంది. రాబిట్ తన స్నేహితుడికి థాంక్స్ చెప్తుంది. ఇద్దరూ కలిసి ఆ చెట్టు పండ్లను అడవిలో ఉన్న మిగతా జంతువులందరికీ పంచుతారు. మోరల్ ఆఫ్ ద స్టోరీ: ఓపికతో చేసే పనికి ఎప్పుడైనా తీపి ఫలితమే దొరుకుతుంది.